మిత్రులకు అలాగే పార్టీ ప్రముఖులకు బీజేపీ టీడీపీ జనసేన సానుభూతి పరులందరికీ నా నమస్కారాలండి. నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. మన ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఒక పల్లెటూరులో మన దగ్గరలో ఉన్న పసలపడి గ్రామానికి తిరణాల సందర్భంగా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మీ అందరికీ విదితమే. అక్కడ ఏదో ఎమ్మెల్యే గారి వెహికల్ మీద దాడి జరిగిందని దాని గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెడితే దాన్ని డైవర్ట్ చేసే విధంగా దానికి సమాధానం చెప్పలేక, వాళ్ళ దగ్గర సమాధానం లేక, వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి చేసిన పన్నాగంలో భాగంగా దానికి సమాధానం చెప్పే ఇది లేక వాళ్ళ దగ్గర తప్పించుకునే ధోరణి, డైవర్ట్ చేసే ధోరణిలో భాగంగా మన ఎమ్మెల్యే గారి అవినీతి గురించి, అక్రమాల గురించి, దందాల గురించి ఏదో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా దాని గురించి మనం మాట్లాడుకుందామండి. అవినీతి గురించి, దందాల గురించి, అక్రమాల గురించి, మద్యం గురించి, గ్రానైట్ గురించి మాట్లాడదలుచుకుంటే ఫస్ట్ మీ దగ్గర నుంచే మాట్లాడాలండి. మీరు చేశారన్నారు కదా, ఇన్ని 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారన్నారు కదా, మీరు చేసిన 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారంటున్నారు కదా, ఆ క్రమంలో మీరు చేసిన అవినీతి, దందాలు, భూ కబ్జాలు, కిరాయి రౌడీజం, తర్వాత గ్రానైటు, గ్రావెలు, వీటి గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి. ముఖ్యంగా ఆ రోజు మన మాచర్ల మీదుగా నాగార్జున సాగర్ దాటి ఎంత గ్రానైట్ మీరు తరలించారో, ఎన్ని వేల కోట్లు సంపాదించారో మీ చరిత్ర అందరికీ తెలుసు. మాచర్ల పట్ల ప్రజలు గమనించారు కాబట్టే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారండి. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీకు చేతనైతే మా ఎమ్మెల్యే గారికి అభివృద్ధి కార్యక్రమంలో సలహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. అంతేగాని ఏదో నోరుంది కదా అని 4 మైకులు ముందు పెట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉండరు, తగిన బుద్ధి చెబుతారు. మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు ఆల్రెడీ, ఇంకా లేకుండా చేస్తారు. సో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదండి.